చారు చాలా బాగుంది లక్ష్మి. అన్నిట్లోకి రుచికరమైంది చారు. అందుకే చారుని రసం అన్నారు. అందుకేనేమో రసం పెట్టు అంటాం. ఎందుకని అందులో అన్ని రసాలు వేస్తాం కదా. ధనియా, కొత్తిమీర, మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసరికి ఆ చారుకు రుచి వస్తుంది. అందుకు కాస్త ఆరోగ్యం బాగోకపోతే చారు అన్నం తింటే సర్దుకుంటుంది కదా చారు. అయినా నాకు తెలియక అడుగుతా, అసలు దేవుడు మనిషిని పుట్టించడం ఎందుకు? ఈ రుచులు పెట్టడం ఎందుకు? ఈ రుచులకి మనల్ని అట్రాక్ట్ అయ్యేటట్టు చేయడం దేనికి? మళ్ళీ రోగాలు తెప్పించడం ఎందుకు? దానికి తగిన కర్మఫలాలు అనుభవించడం ఎందుకు? ఏంటి ఇదంతా ఆట? ఆటే కదమ్మా, ఆటే కదమ్మా. మరి ఇదంతానే మనం ఇప్పుడు టీవీలో సినిమాలు సీరియల్ చూస్తున్నాం కదమ్మా. అలాగే దేవుడు కూడా మనం ఆడుతూ మనం ఒక సినిమా కింద ఆయన చూస్తున్నాడమ్మా. అంతే కదమ్మా. పెళ్లి చెప్పావే లక్ష్మి. అంటే దేవుడు సినిమా అంతా చూస్తున్నాడమ్మా. అంటే మనం ఇప్పుడు టీవీలు చూసినట్టు ఆయన మనం చూస్తున్నాడు అంటావు. అంతే అమ్మా. మనం బలి అన్వయించావే. మరి అంతే కదమ్మా. అంటే ఆయన తమాషా చూసుకోవడానికి మన చేతి ఇన్ని నాటకాలు ఆడించి ఇన్ని పాత్రలు పోషిస్తున్నాడు అనమాట. బాప్రే, ఆడుకుంటున్నాడు. పొద్దులు ఎగుతున్నాం అమ్మ, మన పనులు మనం చేసుకుంటున్నాం. ఆయన ఆ జ్ఞానోదాన్ని ఇచ్చిన వాళ్ళే కదమ్మా మనం చేసుకుంటున్నాం. అంతే కదా. పోయిన తను ఒంటరిగా ఉండొచ్చుగా, ఒక్కడే. మన సృష్టించడం ఎందుకు? ఏదో ఇంకా జీవరాశులు సృష్టించాడు, వాటితో ఆడుకోవచ్చుగా. పిల్లి, కుక్క, నక్క, చీమ, దోమ అన్నీ పుట్టించాడు కదా. మళ్ళీ మనిషిని ఎందుకు పుట్టించాడు అని. మనిషి ఉన్న వాళ్ళే కదా. మీరు కలియుగం ఎలా ఉంది? మనిషి ఉన్న వాళ్ళు ఇలా ఒక ఊరి కింద ఒక దేశం కింద తయారు పడుతుంది. అదే జీవరాశులకి అయితే తయారు పడుతుందమ్మా. అది జీవరాశి ఏ పక్షి అయినా చెట్టుని ఒక్కదాన్నే చూసుకుంటుంది. అది చెట్టు మీద అది వాలడానికి దాని గూడు, అది దాని ఆహారం అది చూసుకుంటుంది. ఇప్పుడు మనిషి ఉంటేమో ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడం అని ఇంకే రకరకాలుగా ఉన్నది కదమ్మా ప్రపంచం అంతానే. ఎవరి పనులు వాళ్ళు. ఇంకా అంటే దేవుడు కూడా చదువైనా చదువు లేకపోయినా ఏదైనా సరే దేవుడు విద్య అయినా దేవుడు ఇచ్చేదేనమ్మా. అవన్నీ ఆయన్ని ఏర్పరిచిందే కదమ్మా. అంతే మన దేవుడే మనల్ని నడిపిస్తాడమ్మా ఒక సినిమా కింద. అంతే కదమ్మా. మరి ఆయన డైరెక్షన్లో నడుస్తుందా, మన డైరెక్షన్ ఆయన చూస్తున్నాడా? మనం ఏం చేస్తున్నామో ఆయన చూస్తున్నాడమ్మా. ఆయన కొనుక్కొని నడిపిస్తాడు, మనం కొనుక్కొని సొంతంగా చేసుకుంటాం. కొన్ని సొంతంగా చేస్తాం, కొన్ని ఆయన నడిపిస్తాడంటావా? మనకు తెలియకుండా ఆయన చేసి కొన్ని ఉంటాయమ్మా. మనకు తెలియకుండా ఆయనకి తెలియకుండా చేసి మనకి కొన్ని ఉంటాయి కదమ్మా. మనం తెలకుండా ఎన్నో పనులు ఇలా మన పాదం కింద ఏదో చిన్న సీమలాంటిది ఉంటుందమ్మా. మనకు కనపడదు, దాన్ని తొక్కుకుంటా పోతాం. అది పాపమే కదమ్మా. అలాగే ఎన్నో మనం చేయాలి. ఆయన తొక్కించడం ఎందుకు? మళ్ళీ పాపం కింద రికార్డు చేసుకోవడం ఎందుకు? అది కింద పాకేటట్టు చేయడం ఎందుకు? ఎందుకు చేయాలి? అంతా పుణ్యం చేస్తే ఎలాగమ్మా? మరి కొన్ని పాపాలు మనవి కూడా ఉండాలి కదమ్మా. అంత పుణ్యం చేయకూడదు. అంత మంచి అప్పుడేమో ఆట ఉండదు ఆయనకి. ఆట ఏముంటదమ్మా. అంత మనిషి అంత మంచితనంగా ఉన్నాం అనుకోమ్మా, అది శాతకన్నుడు అన్నట్టుగా అనిపించేస్తారు కదమ్మా. కొంచెం అటు ఇటుగా ఉంటే కొంచెం ఒక్కొక్క టైం అప్పుడు కోపం రావాలమ్మా, ఒక్కొక్క టైం అప్పుడు మంచిదనం ఉండాలి. రే వంశీ, బ్రహ్మాండంగా చెప్తాను ఫిలాసఫీ లక్ష్మి. నీకు వీడియో తయారవుతుంది ఇప్పుడు.